ఎట్లా ఉండబోతా ఉన్నాయి మీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓట్లు? ఇంకా 2 రోజులు అయితే ఓట్లు. సో ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకున్నాను. ఎట్లా ఉండబోతుంది? ఎవరెవరి మధ్యలో పోటీ ఉంటుంది? మేము అనుకుంటున్నాం మా పాలన వచ్చిన ఎవరైతే అభ్యర్థి ఉంటారో, ఎవరైతే లీడర్ ఉంటారో సమన్యాయం చేసి అందరికీ న్యాయం చేయాలని అనుకుంటున్నాం. మా పాలన మా ఇబ్బందులు ఎవరైనా పట్టించుకొని చేసే వాళ్ళనే మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం. మాకు కావాల్సిన ఈ రోడ్లు, డ్రైనేజీలు, వసతులు, లైటింగ్స్, ఈ దోమల బెడద లేకుండా అన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు అయితే అస్సలు బాగాలేవు. కొంచెం ఏమైనా వర్షం పడ్డదంటే మొత్తం పొంగడము, లీకేజ్లు, ట్రాఫిక్ జామ్లు. మెయిన్ అయితే రోడ్ల గురించి, రోడ్లు మాకు అసలు ఈ ట్రాఫిక్ ఈ రెహమత్ నగర్ పోయి బోరబండ నుంచి రోడ్లు అసలు చాలా ఇరుకుగా ఉన్నాయి. అప్ అండ్ డౌన్ రావాలంటే కూడా ఒకరు చాలాసేపు చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ రావాలంటే కూడా అర్ధగంట అవుతుంది. రోడ్లు సరిగ్గా లేవు. ఒక బస్సు రావాలంటే ఒక బస్సు ఆగాలి, ఒక బస్సు వెనుక 4 వెహికల్స్ ఆగుతున్నాయి. రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజీలు బొంగడము, మరి ఈ దోమల బెడద బాగుంది. మెయిన్ అయితే ఆడవాళ్ళకి రక్షణ లేదు. మెయిన్ అయితే ఈ తాగుబోతుల వీళ్ళ గురించి కొంచెం స్ట్రిక్ట్గా తీసుకోవాలి. ఏమన్నా ర్యాష్ డ్రైవింగ్ ఉండే వాళ్ళకి బాగా స్ట్రిక్ట్గా చేయాలి. ఎందుకంటే వాళ్ళు మునిగేది కాక ఈతల ప్రాణాలు పోతున్నాయి. మెయిన్ దాని మీద ఏమంటారు, ఈ డ్రైవింగ్స్ మీద బాగా ఇది చేసుకోవాలని అంటున్నాను నేను. ఓకే, ఆమెమో భర్త చనిపోయిండు, నన్ను గెలిపి ఆమె తిరుగుతుంది. సో ఈయనేమో 2 సార్లు ఓడిపోయిండు, గవర్నమెంట్ కూడా మాది ఉంది, డెవలప్మెంట్ అవుతుందని నేను అంటా ఉన్నాడు. సో మీరు మీరు ఎటువైపు ఉండేటువంటి అవకాశం ఉంది? 2 సార్లు ఓడిపోయిండ్రు అంటే ఆయన కొంచెం అవగాహన ఉండొచ్చు, తెలిసి చేయాలి అని అనుకుంటున్నారు. మొన్నటిదాకా కూడా గర్భిణీ స్త్రీలకు వాళ్ళకు వీళ్ళకు కూడా హెల్ప్ చేసింది. ఏదన్నా ఉంటే మాకు ఇమీడియట్గా మా పరిస్థితి అర్థం చేసుకొని తొందరగా రియాక్షన్ ఇచ్చే వాళ్ళే కావాలి. ఎందుకంటే మాకు హెల్ప్గా ఉండే నాయకుడు మేము ఎన్నుకున్నామనే సాటిస్ఫాక్షన్ మాకు ఉండాలి. అట్లా ఉంటే కొంచెం బెటర్ అని అనుకుంటున్నాం. ఛాన్స్ ఇచ్చి చూస్తే ఏదైనా తెలుస్తుంది కదా. మనం అనుకుంటే మన ఇంట్లోనే మాకు సరిగ్గా ఉండదు. మరి అట్లా మీరు అనుకుంటా ఉన్నారు నవీన్ యాదవ్కి ఈసారి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి? ఇచ్చి చూస్తే తెలుస్తుంది కదా అంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇచ్చినారు, ఇప్పుడు ఫ్రీ బస్ అయినా కానీ కరెంటు అన్ని కానీ ఏదైనా చేస్తున్నారు కదా. చేస్తుంటే మాకు కూడా అవుతుంది. ఎవరికి ఇస్తే ఏమవుతుంది, ఏం ఉపయోగం అవుతుంది అని తెలుస్తుంది. ఒకసారి ఇచ్చి చూడండి. ప్రజలకి అదే చెప్తున్నాను, ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది. ఎవరు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వండి అనగానే మనం ఇచ్చి మోసపోయేది కాదు. ఎవరికి వాళ్ళకి అర్థం అవుతుంది ప్రజలకి. మీరు అనుకుంటా ఉన్నారు నవీన్ యాదవ్ ఈసారి గెలుస్తాడు అన్నటువంటి నమ్మకం ఉందా మీకు? నమ్ముతున్నాను.